ప్రపంచ దేశాల మాదిరిగానే మన భారతదేశంలోనూ ఆందోళన కలిగించే అంశం ఇది. హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులు చైనాలో అధికంగా నమోదు కావడంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. మన దేశంలోనూ 2 కేసులు నమోదు కావడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ కొత్తదేమీ కాదని 2001వ సంవత్సరంలోనే కనుగొన్నారంటూ భారత వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో చలి తీవ్రతకు దగ్గు, జలుబు వంటి లక్షణాలు సర్వసాధారణమేనని, ప్రమాదం ఏమీ లేదని చెప్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకలు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యులకు సూచించింది. అసలు హ్యూమన్ మెటానిమో వైరస్ అంటే ఏమిటి, దీనివల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై కుశల మీడియా సంక్షిప్త సమాచారం. చైనా దేశంలో హ్యూమన్ మెటానిమో వైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలు కలవరం సృష్టిస్తున్నాయి. దీని తీవ్రతకు దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చైనా ప్రభుత్వం ఈ వార్తలను ఖండించడంతో పాటు పర్యాటకులు నిర్భయంగా చైనా దేశంలో పర్యటించవచ్చంటూ సూచిస్తోంది. చైనా దేశంలో నిమోనియాతో పాటు శీతాకాలంలో వచ్చే పలు వ్యాధులపై పర్యవేక్షణకు ఒక వ్యవస్థను చైనా ఇటీవల అమలులోకి తెచ్చింది. వీటి ప్రభావంతో చైనాలో ఈ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. చిన్నారులు, వృద్ధులపై ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇన్ఫెక్షన్ల తాకిడికి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చైనాలో గత నెల 16వ తేదీ నుండి 22వ తేదీ మధ్య దేశంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. ఇన్ఫ్లుయెంజా ఏ, మైక్రోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. నిమోనియా, వైట్ లంగ్ కేసులతో పిల్లలు ఆసుపత్రులు పాలవుతున్నారు. అసలు హ్యూమన్ మెటానిమో వైరస్ అంటే ఏమిటి, వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం. హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ లక్షణాలు కోవిడ్-19, ఫ్లూ, ఇతర శ్వాసకోశ రుగ్మతలను పోలి ఉంటున్నాయి. దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటి రోగ లక్షణాలు కనపడుతున్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, న్యూమోనియాకు దారి తీయవచ్చు. ఇన్ఫెక్షన్ సోకిన 3 నుంచి 6 రోజుల్లోపు ఈ లక్షణాలు బయటపడుతున్నాయి. ఈ రకం వైరస్ ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లాంటిది. కొన్నిసార్లు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా కలిగించే అవకాశం ఉంది. దీనివల్ల నిమోనియా, ఆస్తమా తీవ్రం కావడం వంటి రోగాలు చోటు చేసుకోవచ్చు. చిన్నారులు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. హెచ్ఎంపివి వైరస్ ఎలా వ్యాపిస్తుంది? దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం చేయడం వంటి చర్యల వల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన చేతులతో నోరు, ముక్కు, కళ్ళను తాకినప్పుడు కూడా ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. హెచ్ఎంపివి వైరస్ సోకిన తర్వాత నివారణ చర్యలు ఇలా ఉన్నాయి. తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవడం, శుభ్రం చేసుకొని చేతులతో కళ్ళు, ముక్కు, నోటిని తరచుగా తాకకూడదు. ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తులకు దూరం పాటించాలి. జలుబు లక్షణాలు ఉన్నవారు తప్పకుండా మాస్క్ ధరించాలి. దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు నోరు, ముక్కుకు ఏదైనా అడ్డం పెట్టుకోవాలి. వైరస్ సోకిన వారు బయట తిరగకూడదు. ప్రస్తుతం హెచ్ఎంపివి వైరస్కు నిర్దిష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదు. దీనికి టీకాను ఇంతవరకు అభివృద్ధి చేయలేదు. వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వైద్య సంరక్షణ అందించాల్సిన ఆవశ్యకత మాత్రమే ఉంది. ఈ హెచ్ఎంపివి వైరస్ పై తప్పుడు వార్తలు, నిరాధారమైన వార్తలు సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు చైనాలో హెచ్ఎంపివి అనే వైరస్ వల్ల అనేక మంది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. మన దేశంలో కూడా ఈ యొక్క హెచ్ఎంపివి అనే వైరస్ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఈ ఆర్ఎన్ఏ వైరస్. ఈ వైరస్ వల్ల ముఖ్యంగా వచ్చే లక్షణాలు మామూలుగా
జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు మాత్రమే ఉంటాయి. శ్వాసకోశాలకు సంబంధించిన న్యూమోనియా ఇట్లాంటివి రానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వైరస్ వల్ల చిన్న పిల్లలు, తర్వాత 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు తీవ్రమైన లక్షణాలు రానికి అవకాశం ఉంది. దీని గురించి మనం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ మన దేశంలో 2001లోనే గుర్తించడం జరిగింది. ఈ వైరస్ వల్ల ప్రాణాంతకం కాకపోవచ్చు, కానీ జాగ్రత్తలు అయితే ప్రతి ఒక్కరు పాటించాలి. ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన యొక్క ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ICMR వీళ్ళ నివేదిక ప్రకారము తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఆందోళన చెందాల్సిన అవసరం లేనట్టు తెలియజేయడమైనది. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల వచ్చే జలుబు, దగ్గు, జ్వరము వాటికి మామూలు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాధి చిన్న పిల్లల్లోనే ఎక్కువగా తీవ్రత ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల పట్ల జాగ్రత్త వహించి, ఏదైనా తీవ్రమైన జ్వరము అట్లా జలుబు, దగ్గు ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలా. చేతులు శుభ్రంగా కడుక్కోవడము. కోవిడ్ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడము, తర్వాత హ్యాండ్ వాషింగ్, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ వైరస్ ను దాదాపుగా అరికట్టవచ్చు. ప్రభుత్వం కూడా ఈ వైరస్ పట్ల అప్రమత్తమై ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ కూడా మనము సపరేట్గా ఒక 20 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెడ్స్ లో ఏమైనా తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడు ఈ సపరేట్గా ఐసోలేషన్ చేసి వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ కేటాయించవలసిందిగా ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్స్, తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్త తీసుకుంటే ఈ వ్యాధిని నివారించడానికి అవకాశం ఉంది. ఈ వ్యాధి మామూలుగా మన దేశంలో ఇంకా కొన్ని కేసులు మాత్రమే నమోదైనాయి. భవిష్యత్తులో ఎక్కువ అయినప్పటికీ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.